వ్యక్తి, అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నప్పుడు ఏకధాటిగా 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి తెలుగు ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఆయనతో పాటుగా మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు ఈ ఏడాది 5గురికి భారతరత్న రికార్డ్. సంస్కరణల సారథి, సిసలైన భారతరత్నం పీఠాధిపతి అవుతామని ప్రధానిగా బహుభాషా కోవిందు, ఎన్నంటికో ఆద్యుడు, ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే, సాహితీ మూర్తి పాముల మూర్తి నరసింహారావు, వ్యవసాయ కృషి రత్నం స్వామినాథ్, అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. ఇంకా దక్షిణాది నుంచి తొలి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమే కాక దేశానికి ఆర్థిక సంస్కరణల పదాన్ని వేసిన తెలుగు బిడ్డ పాలమూర్తి వెంకట నరసింహారావు కేంద్ర ప్రభుత్వ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పివితో పాటు మరో మాజీ ప్రధాని, రైతు నేత చరణ్ సింగ్, విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్లను కూడా ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు శుక్రవారం తెలియజేసింది. ఇప్పటికే బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్, బీజేపీ కురవృద్ధుడు నేత ఎల్కే అద్వానీ భారతరత్న ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఈ విధంగా ఒకే ఏడాది 5గురికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే ప్రథమం. 1999లో 4గురికి భారతరత్న ఇచ్చారు. పివి, చరణ్ సింగ్, స్వామినాథన్లను భారతరత్న పురస్కారంపై ప్రధాని మోదీ ట్వీట్లో స్పందిస్తూ వారి సేవల్ని కొనియాడారు. పివికి భారతరత్న స్వాగతిస్తున్న సోనియా, ఆలస్యమైన సంతోషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ప్రధాని సేవలను గుర్తింపుకు కిషన్ రెడ్డి, భారత్ను నిలబెట్టింది పివి సంస్కరణలు అంటూ చంద్రబాబు, తెలంగాణ ప్రజలకు దక్కినటువంటి గౌరవం అంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. పివి హయం కొత్త ఆర్థిక శకానికి నాంది, దేశాన్ని ఆధునిక ఆర్థిక శక్తిగా మరిచారు, భారత మార్కెట్ తలుపులను తెరిచారు, మేధావి రాజనీతిజ్ఞుడు అంటూ మోదీ అంటున్నటువంటి వార్తను కూడా చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ తెలుగు జాతికి, తెలుగు బిడ్డకు జరిగినటువంటి గొప్ప అవకాశము, గొప్ప ఆయన మనలో లేనప్పటికీ భారతరత్నను ఇస్తూ ఆయన కీర్తిని చాటి చెప్పినటువంటి వ్యక్తి, తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని చాటినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఇంకా గ్రూప్ 1 వయో పరిమితి 46